కానీ మనకు మనము తెలుసుకునేటటువంటి అనుభవ శక్తి ఉంటుంది చూసా, ఆ శక్తిని ఒకసారి మనం చూసిన తర్వాత మనకి ఏ బుక్స్ అవసరం ఉండవు. ఆయన మీద ఇంకో కాంట్రవర్సీ నడిచింది ఏంటంటే స్వామి, ఆయన లింగభైరవి అని చెప్పేసి ఒక అమ్మవారిని పూజిస్తారు లింగ రూపంలో. ఇక్కడ అక్కడ మొత్తం అంతా శ్రీమూర్తులు చేస్తారు. ఒక పురుషులు పోయి అమ్మవారిని మొక్కుకొని వాళ్ళకి ఇచ్చిన సాధన వాళ్ళు చేసుకుంటారు. అక్కడ సేవ చేసుకున్నది ఉంటే మాత్రం స్త్రీలు చేసుకుంటారు. సద్గురు కూడా స్వయంగా వెళ్ళారు అక్కడికి. అది అసలు లింగభైరవి అనేది లేదు, వేదాలలో రాసి లేదు. నేను కొత్త దేవతను సృష్టించాడు ఆయన. అట్లెట్లా తయారు చేస్తారు, మార్కెట్లో దేవతలు తక్కువ ఉన్నారా, కొత్త కొత్త దేవతను తీసుకొచ్చారు అన్నట్టు మాట్లాడారు. నేను ఒకటి చెప్తా, ఇది కొంతమంది పండితులు కూడా అంటున్నారు ఈ మాట. ఇది ఎవరో వేరే వాళ్ళు కాదు, పండితులు అంటున్నారు స్వయంగా మాట. సరే పండితులు కానీ ఎవరైనా వేదాలని పట్టి చెప్తారు వాళ్ళు. మనమైనా ఎవరైనా ఈ వేదంలో ఈ దేవత ఉంటేనే అని. నేను మనం రీసెంట్గా చేసిన సాధనలో ఒకటి చెప్పాను. ఏం చెప్పాము? గురుముఖంగా చేసినప్పుడు ఈ దేవత ఉంది, ఈ దేవత దారిలో వెళ్ళు, చేసుకో. ఆ దేవత కనబడింది, కనబడ్డాక నీకు ఏ స్వరూపంగా నువ్వు భావిస్తే ఆ స్వరూపంగా ఆ దేవత ఆకారంతో వస్తుంది అనేటటువంటిది నేను చెప్పిన, గురుముఖంగా వెళ్తే అనేది. అలానే సొంత సాధన స్వయంగా తనకు తాను చేసుకునేటటువంటి విధములో తన శరీర శక్తి ఏ విధంగా అయితే తనకు యాక్టివ్ అయి తను వెళ్ళేటటువంటి దారి చెడు విధానంగా కాకుండా ఒక పాజిటివ్ విధానంలో తీసుకువెళ్ళేటప్పుడు ఆ అన్వేషణ అంతా జరిగిన తర్వాత ఇంకా ఏముంది చూడాలి అనుకున్నప్పుడు నాకు ఒక దేవత కావాలి. నేను ఆ వీడియోలో కూడా చెప్పిన, ఈ దేవత అనేది అష్టోత్తరాల్లో ఉన్న పేర్లో ఉండకూడదు. ఈ దేవత అనేది సహస్రనామ ఉన్నటువంటి సహస్రనామాల్లో ఉండకూడదు. నేను సొంతంగా సాధన చేసా కాబట్టి, నేను చూసిన అనుభూతి కాబట్టి, నా దేవత అనేది నాకు తెలుసు కాబట్టి నేను నా దేవతను నా ప్లేస్లో నేను పెట్టుకున్నాక ఆ దేవతకి శక్తి ఉందా లేదా అనేటటువంటిది నేను చూసుకోవాలి. నేను పెట్టుకున్నటువంటి ఆ దేవత చూసుకోవాలి. నా ద్వారా వచ్చినటువంటి వాళ్ళు చూస్తా ఈ దేవత దగ్గర శక్తి ఉందా లేదా అంటే నా విధమైన పద్ధతిలో పోతేనే ఆ దేవత ఉందా లేదని తెలుస్తుంది. ఇప్పుడు రామాయణం అని ఉంది, రాముడి గురించి మనకందరికీ తెలిసిన విధానం. ఆయన శ్రీలంక దాకా వచ్చాడు, చేశాడు అని ప్రతి ఒక్క క్షణం ఆయన ఎలా చేసిందనేది రాయాలంటే సరిపోదుగా. అక్కడ రాసిన విధానం ఏంటంటే రాముడు ఉన్నాడు అనేటటువంటి రుజువు ఉంది. అది మనం నమ్మేటటువంటి స్థితిలో మనం ఉండాల్సిన విధం ఉంది, అక్కడ నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏంటంటే కలియుగంలో మనందరం ముందు పుట్టిండు, పెరిగిండు, చేసిండు కాబట్టి ఆయన మనిషిలా కనబడతాడు. ఆ మనిషికంటూ శక్తి ఉందిగా, ఆ శక్తి ఏం చేసింది, ఇంకో శక్తి కోసం ఎతికింది. ఆ ఎతికినప్పుడు అతను చేసుకున్నటువంటి సాధనలు కావచ్చు, అతను తిరిగినటువంటి ప్రదేశాలు కావచ్చు, అవన్నీ నెగటివ్ అయితేనే నెగటివ్ విధమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయేవాడు. ఆయన వెళ్ళింది పాజిటివ్ విధానమైనటువంటి విధానంలో కాబట్టి శుభశక్తి అనేటటువంటిది ఉంది అని అతను నమ్మిండు కాబట్టి అతను అనుభవం పొందినటువంటి విషయాలన్నీ బయటికి పెట్టి ఒక వ్యవస్థని స్థాపన చేస్తుంది. గురుముఖంగా పోవాలన్నది ఏంటంటే ఏదైతే తరతరాల నుంచి అనాదిగా వచ్చినటువంటి సాంప్రదాయ విలువలతో కట్టబడినటువంటి అక్షరమాలలతో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో అవి గురుముఖంగా ఆ దేవతని ఆ విధంగానే చూడాలనే కాన్సెప్ట్. అది స్వయంగా అనుభూతి చెందినటువంటి దానికి అక్కడ రూపాన్ని మనం చూపించాల్సిన అవసరం లేదు. మన శక్తే అక్కడ ఉందనుకోవాలి. అర్థమైందా? కాబట్టి అందులో ఆయన లింగభైరవి అనేటటువంటి పేరు పెట్టచ్చు, లేదా ఇంకే దేవత పేరైనా పెట్టుకోవచ్చు. అది ఆయన పెట్టుకున్నాడు. ఆయన అంతగానో ఇప్పుడు గత పురాణాల్లో చూస్తే ఎవరైనా ఋషులు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు వచ్చారు, వరాన్ని ఇచ్చారు, పోయినరు అని చెప్పి ఉన్నది. అది ఆ దేవుడి కోసం వాళ్ళు చేసినటువంటి సాధనలు, జపాలు.
ఇప్పుడు కలియుగంలో ఎవరిని నమ్మాలి అని అంటే నీ ఆత్మ సాక్షినే నువ్వు నమ్మాలి. అసలు దేవుడు ఉండా లేడా అనే భ్రమ నీకు వదలాలి అని అంటే ముందు నీ ఆత్మ సాక్షి ఉంది, నీ ఆత్మ అనేది ఉందా లేదా, అసలు నీ ఆత్మ నీవు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోయిద్దని తెలుసుకోవాల్సిన ఆలోచన జ్ఞానం కలగాలి. అది కలిగేటటువంటి వాడే తనకు తాను అనుభూతులు పొందేటటువంటి స్వయం సాధన అంటారు. నేనేంది అని తెలుసుకోవాలంటే గురువు ఎవరు లేకుండా, ఆ గురువు చెప్పే విద్య, ఆ మంత్రాలు లేకుండా తెలుసుకోవాలంటే నేనేంది అనేటటువంటి తెలుసుకుంటే అప్పుడు నీ శక్తి నీకు తెలుస్తుంది. కాబట్టి ఆయన ఆ పేరు పెట్టుకోవడంలో అది మనకి శాస్త్రాలకు వాటికి సంబంధించిన విధానానికి సంబంధించింది కాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే వ్యవస్థ, ఇప్పుడు నువ్వైనా నేనైనా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విధమైన భక్తులు ఉంటాం, ఇంటి విలవేల్పులుగా ఆ దేవుళ్ళని పెట్టుకుంటాం. కానీ ఇక్కడ నేను పోయి ఆయన దగ్గర చేరిన అంటే ఇక్కడ ఆ దేవుడికి సంబంధించిన భక్తుడు ఆగిపోయి అక్కడ కొత్త దేవత దగ్గర చేరిండు. ఆ కొత్త దేవత దగ్గర చేరిన తర్వాత ఆ దేవత విధానంలో ఆ గురువు చెప్పిన పద్ధతి చూసినప్పుడు అక్కడ నీకు ఒక నమ్మకం కలిగింది, ఇక్కడ ఉంది ఒక శక్తి, ఇది నేను చూశాను కాబట్టి నాకు ఎవరు గురువు అంటే ఈషా ఫౌండేషన్, ఆయన పేరు సద్గురు, ఆయనే గురువు అని నువ్వు నమ్ముతావు. అప్పుడు నేను మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నాడు రా, ఈయన ఉన్నాడు, ఎవరు మన ప్రత్యంగరాదేవి ఉంది, వారాయి దేవి ఉంది, లేదా ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలాంటి దేవుళ్ళు ఉన్నారు, రా దండం పెట్టండి, పెట్టడు. ఎందుకు అంటే అక్కడ చూడగలిగింది శక్తిని. ఇప్పుడు ఎవరైతే చెప్తారో వాళ్ళు చూపించగలిగితే అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు. సాధన అంటే ఏంది అని అంటే తనకు తాను చూడగలిగేటటువంటి ఒక శక్తి ఉంది అని నమ్మిండు అని అంటే అవతల ఏ దేవుణ్ణైనా ఉండు అని నమ్ముతాడు. లేడు అన్నవాడికి కూడా ఉన్నాడు అని కనిపించేటటువంటి విధానం సాధనలో ఉంది. తన శరీర శక్తి తనలో నుంచి బయటికి వచ్చి కనబడ్డది అనుకో, వాడు నమ్ముతాడా నమ్మడా? నమ్ముతాడు. ప్రపంచంలో ఉంది చేసిందని. అంతేగాని మనం వేరే వేదాల గురించి ఆయనకు సంబంధించి మాట్లాడకూడదు.